నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ముత్య. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముత్తూస్ కిచెన్. ఈ రోజు మన కిచెన్ లో స్పెషల్ అనేది చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు మా అత్తయ్య నెల్లూరు చేపల పులుసు ఎలా చేయాలో మీకు చూపించబోతున్నారు. అత్తయ్య మీకోసం ఈ రోజు చేస్తున్నారంటే స్పెషలే కదా మరి. సో అందుకనే స్పెషల్ అన్నాను. ఈ పద్ధతిలో మీరు కూడా నెల్లూరు చేపల పులుసు చేసుకోండి. చాలా అయితే చాలా టేస్టీగా ఉంటది. యాక్చువల్ గా మా అత్తయ్య వాయిస్ ఓవర్ ఇచ్చారండి. వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎక్కువ డిస్టర్బెన్స్ ఉండడం వల్ల మ్యూట్ చేసేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అయితే 2 కేజీల క్వాంటిటీలో నెల్లూరు చేపల పులుసు ఎలా చేసుకోవాలో ఆ కొలతలు అయితే మనం చూసేద్దాం ఇక్కడ. సో ముందుగా అయితే మనం ఒక బాండిల్ పెట్టుకొని గ్యాస్ పైన ఇలాగా ఒక 3 నుంచి 4 గరిటెల నూనె అయితే పోసుకుంటున్నాం అనమాట. సో ఇక్కడ క్వాంటిటీ ఎక్కువ కాబట్టి నూనె కొద్దిగా ఎక్కువ ఉంటేనే చేపల పులుసులకి బాగుంటది అనమాట. అందుకని కొద్దిగా ఎక్కువ పోసామన్నమాట ఆయిల్. సో తర్వాత అయితే ఇప్పుడు మనం తిరగమాతకు వేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత సో ఇప్పుడు ఇక్కడ తిరగమాతకి ఎలా వేస్తున్నామంటే నేను చెప్పాను కదండి మీతో లాస్ట్ టైం చాలా వీడియోస్ లో చెప్పాను. చేపల పులుసులోకి ఉట్టడం అయితే చాలా టేస్టీగా ఉంటది. సో అందుకని ఇప్పుడు మా అత్తయ్య ఉట్టడమే వేస్తుంది అనమాట. సో మీ దగ్గర ఉట్టడం లేకపోతే నార్మల్ గా తిరగమాతకు కూడా వేసేసుకోవచ్చు. సో ఉట్టడం వేస్తే ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ అయితే బాగుంటది అనమాట. ఉట్టడం రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి. సో ఒక్కసారి ఖచ్చితంగా మీకోసం చేస్తానన్నమాట. ఇలా బాగా నూనె కాగిన తర్వాత ఉట్టడం వేసేసుకోవాలి. సో చేపల కర్రీకి ఉట్టడం బాగుంటుందా? చాలా బాగుంది. ఓకే. సో ఉట్టడం వేసిన తర్వాత అల్లం తెల్లగడ్డ వేస్తున్నాం. సో తర్వాత ఆనియన్స్ వేస్తున్నాం. తర్వాత కరివేపాకు, ఆనియన్స్ తో పాటు కరివేపాకు వేసేస్తున్నాం. సో కరివేపాకుని ఒకసారి శుభ్రం చేసుకొని వేసేస్తున్నాం. ఇప్పుడు తిరగమాతకి మనం ఫ్రై చేసుకుంటున్నాం. సో తర్వాత టమోటాలు వేస్తున్నాం. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత టమోటాలు ఒక 2 to 3 టమోటాలు బాగా పండిన తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలన్నమాట. సో ఈ టమోటాలు ఈ ఆనియన్స్ అవన్నీ మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవంతా కొద్దిగా మగ్గిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసేస్తున్నారు మా అత్తయ్య. సో పసుపు వేసి ఒకసారి బాగా ఫ్రై చేస్తున్నాం. సో తర్వాత కారం వేస్తున్నాం. తగినంత కారం వేసుకోవాలి. సో ఎంత 3 స్పూన్లు వేస్తున్నాం అత్త. సో ఎన్ని కేజీల చేపలకి వేస్తున్నావు? 3 స్పూన్లు. 2 కేజీల చేపలకి 3 స్పూన్లు కారం పొడి వేసావు. సో తర్వాత ఉప్పు వేసుకుంటున్నాం. సో ఉప్పు ఒక 1.5 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాం తగినంత. సో తర్వాత మామిడికాయ వేసేస్తున్నాం ఉప్పుతో పాటే. మన నెల్లూరు చేపల పులుసులోకి ఎక్స్పెషలీ ఈ మామిడికాయ ఖచ్చితంగా పడాల్సిందే అండి. ఆ టేస్ట్ నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఒక మామిడికాయలో ఒక హాఫ్ మాత్రమే కట్ చేసి మా అత్తయ్య వేస్తున్నారనమాట. ఇలా సన్న సన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత కొద్దిగా ఫ్రై చేసి ఒక 2 మినిట్స్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత సో ఇప్పుడైతే చింతపండు పులుసు పోస్తున్నారు. ఇప్పుడైతే చింతపండు పోసేస్తున్నారు అనమాట మా అత్తయ్య. సో చింతపండు ఎలా తీసుకోవాలంటే ఆల్మోస్ట్ 2 కేజెస్ లోకి ఒక 200 to 250 గ్రామ్స్ ఆఫ్ చింతపండు కొంచెం ఎక్కువే ఉండాలి. ఎందుకంటే మనకి పులుసు అనేది కొద్దిగా తిక్కుగా రావాలి కదా, నీళ్ళగా ఉండకుండా ఉండడానికి చింతపండు పులుసు కొద్దిగా ఎక్కువే పడుతుంది అనమాట. సో మూత పెట్టేసి ఇప్పుడు ఈ పులుసు బాగా 20 నిమిషాలు మనం కాచుకోవాలన్నమాట. సో ఇది బాగా మనం పోసిన పులుసు ఎంతైతే ఉందో అది కొంచెం తిక్కుగా రావాలి. సో ఇప్పుడు దాంతో పాటే జీలకర్ర పొడి కొద్దిగా ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాం. వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా మన పులుసు అనేది ఇలా బాగా మరిగించుకోవాలి మనం. అప్పుడే టేస్ట్ డబల్ అవుతుందండి. సో అత్త ఇప్పుడు ఏం చేస్తున్నావు? చేపలు వేస్తున్నాం. సో పులుసు కాగిపోయింది. సో 15 నిమిషాలు బాగా పులుసు కాగిపోయిన తర్వాత కొద్దిగా చిక్కగా రావాలి. సో మన పులుసు తర్వాత చేపలు. ఇప్పుడు మన 2 కేజీల చేపల్ని ఇందులో ఒక్కొక్కటిగా ఇలా నెమ్మదిగా వేసేసుకోవాలి. అంత మునిగేలాగా చేప ముక్క అయితే మనం వేసుకోవాలన్నమాట. ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా చేప ముక్కలు మనమైతే ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ చక్కగా మునిగేలాగా అయితే వేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు మన చేప ముక్కలు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. చేపల పులుసు ఉడికేలోపు సో మిరియాలు 1 టేబుల్ స్పూను, సోప్ 1 టేబుల్ స్పూను, సో మెంతులు 1/2 టేబుల్ స్పూను,
సో మన చేపల పులుసు ఉడికే లోపల ఈ పక్కన పెట్టుకొని సో చేపల పులుసు ఉడికేలోపు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సోపు, 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ మెంతులు. ఫస్ట్ మిరియాలు ఒక 1 మినిట్ ఫ్రై అయిపోయిన తర్వాత సోపు, మెంతులు 2 ఫ్రై చేసుకోవాలి. సో ఈ మెంతులు ఇవన్నీ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని, సో ఇప్పుడు ఫ్రై చేసుకున్నవి మనం మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ చేసేసి ఫ్రై చేసి లాస్ట్లో వేసేస్తున్నాం. మనం ఇక గ్యాస్ ఆపేసి మన చేప ముక్క ఉడికిన తర్వాత వేసేసుకోవాలి. కొత్తిమీర, సో లాస్ట్లో కొత్తిమీర వేసేస్తున్నాం. చేప బాగా సో చేప ఉడికిపోయింది. చేప వేసిన తర్వాత 10 నిమిషాలు ఉడికిచ్చావు అత్త. ఓకే, ఒక 10 నిమిషాల్లో అయితే చేప ముక్క చక్కగా ఉడికిపోయింది. ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా. సో మా అత్తయ్య చేతి నెల్లూరు చేపల పులుసు ఖచ్చితంగా ట్రై చేస్తారు కదా. మీకు నచ్చిందా? నచ్చితే ఖచ్చితంగా ట్రై చేసి ఎలా కుదిరిందో మీకు కామెంట్స్ లో చెప్పడం అయితే మర్చిపోకండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం స్మార్ట్ ముత్తూస్ కిచెన్ ని లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు సుమా. మా అత్తయ్య స్టైల్లో నెల్లూరు చేపల పులుసు చాలా అంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. సో ఖచ్చితంగా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ, మన సబ్స్క్రైబర్స్ కి రికమెండెడ్ రెసిపీ కూడా. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. సో టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ అండి. ఖచ్చితంగా మీరు ట్రై చేసి కమెంట్ పెట్టడం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సబ్స్క్రైబ్ ఫర్ స్మార్ట్ ముత్తూస్ కిచెన్.